నిజంగా ఇప్పుడు నేను ఫస్ట్ టైం 1999లో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజం ఒక గౌరవం, ఒక విలువ. అంటే ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేస్తే దానికి కృతజ్ఞతగా మరి గ్రామస్తులంతా కూడా అభిమానం చూపించేటటువంటి సందర్భం అప్పటిది. కానీ ఈరోజు మళ్ళీ ఫోర్త్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత అటువంటి విలువలు, గౌరవం రాజకీయాల్లో లేవనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము సొంతము అని చెప్పి ఫాలో అంటే ఎమ్మెల్యే మాకు సొంతము అని ఒక ఆలోచన. ప్రతిదీ జరిగిపోవాలి, 5 నిమిషాల్లో జరిగిపోవాలని చెప్పేసి అనుకునేటువంటి మరి నిజంగా గౌరవం అనేది లేకుండా పోయింది ఇప్పటికి. నిజంగా కూడా రాజకీయంగా ఏందంటే అప్పుడు కేవలం ఏందంటే మా ఊరికి ఇది జరిగితే బావుండు, మా గ్రామానికి నీళ్ళొస్తే బావుండు, ఊరికి తాగునీటి ఉంటే బావుంటది, సాగునీరు వస్తే బావుంటది, మా గ్రామం రోడ్డు కావాలని చెప్పేసి అనుకోవడం ఇటువంటివి ఉండేది. కానీ అప్పుడు అట్లా అన్ని సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నప్పుడు ఇప్పుడేమైపోతుందంటే వ్యక్తిగతంగా అంటే నాకు ఒక లోన్ రావాలా, నాకు ఒక కార్పొరేషన్ నుంచి లోన్ ఇప్పియండి, లేకుంటే ఒక జాబ్ ఇప్పియండి, లేదంటే ఒక ఇండస్ట్రీలో ఇది పెట్టియండి, జాబ్ పెట్టియండి, ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా లోన్ ఇప్పియండి. ఇట్లా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం వల్ల ఏంటంటే మేము ఎవరిని సాటిస్ఫై చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, లేదంటే కొట్లాడి తీసుకురావచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కొంత ఇబ్బంది అవుతా ఉంది. సో దాంట్లో ఏంటంటే నెగిటివ్ రావడం, గౌరవం తగ్గిపోవడం, విలువలు పడిపోవడం ఇవన్నీ జరుగుతా ఉంది. ఇప్పుడు మా మామయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు, ఎంపీపీ ఉన్నప్పుడు, మా హస్బెండ్ జెడ్పీటీసీ ఉన్నప్పుడు గ్రామంలో ఒక సమస్య అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్కి కానీ లేకుంటే ఒక బోర్ వేయాలన్నా కూడా పెద్ద ఇబ్బంది ఉంటుంది, ఒక ఇల్లు రావాలన్నా ఇబ్బంది ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళు కష్టపడి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెచ్చిస్తే అదొక రకమైనటువంటి గౌరవం ఉండే, వాళ్ళకి విలువ ఉండే. కానీ ఇప్పుడు మనం అవి ప్రభుత్వం నుంచి ఎన్ని రకాలుగా తీసుకొచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోతుంది. అంటే ఎవరిని మేము సాటిస్ఫై చేయలేకపోతున్నామన్న భావన మా ఆగుల్లో కూడా అనిపిస్తుంది.